Hi guys, so it's late by almost 45 minutes. But anyway, I dressed up in a sari and I wore nothing. Separation. Jesus is. Good morning guys, welcome to the vlog. So, ఇది చూసారా నా హెయిర్ నిన్న కర్ల్స్ పెట్టుకున్నా. సో మీకు కనిపిస్తుందా? సో గుడ్ ఫ్రైడే అనమాట నిన్న. సో బాగా రెడీ అయ్యా, కర్ల్స్ పెట్టుకున్నా. బట్ ఏం ఫిలిం చేయాల బికాజ్ ఐ వాజ్ వెరీ బిజీ. యాక్చువల్లీ కొంచెం లేట్గానే వెళ్ళా చర్చ్కి. రెడీ అయ్యి అనిల్ వర్క్ అయ్యి నేను రెడీ అయ్యి చర్చ్ ఏమో మాకు ఆల్మోస్ట్ 40 minutes దూరం. వాటి వల్ల కొంచెం లేట్ అయిపోయింది. ఆ టెన్షన్ వ్లాగ్ తీలా. బట్ ఎనీవేస్, హ్యాపీ గుడ్ ఫ్రైడే, హ్యాపీ ఈస్టర్ అందరికీ. సో ముందుగా మీ అందరికీ విషెస్ చెప్తున్నా. సో ఇప్పుడు ఈరోజు సాటర్డే అనమాట. సో సాటర్డే అంటే మనకు గుర్తొచ్చేది స్పెషల్స్. సో వీఆర్ గోయింగ్ టు అ మీట్ షాప్ అండ్ అక్కడ ఏదర్ మటన్, చికెన్, ఐ డోంట్ నో వాట్ ఎవర్ వీఆర్ గెటింగ్. బట్ ఎనీవేస్ మళ్ళీ జాకెట్కి వచ్చేసా. చాలా చల్లగా ఉంది మాకు. అదేంటో ఒకరోజు వేడిగా ఉంటుంది, నెక్స్ట్ డే అమ్మాయి ఈరోజు బాగుంది కదా అనుకుంటే నెక్స్ట్ డే మళ్ళీ చల్లగా అయిపోతుంది అనమాట. సో యా హాయ్ snack session. So these are Jaffa cakes kavala. great. Oreos. I guess అన్నీ నాక్ ఆఫ్ అనుకుంటా. ఇదిగో బిస్కాఫ్ నాక్ ఆఫ్ అనుకుంటుంది. సో ఇటాలియన్ బిస్కాఫ్. యా European cookies. సో మేము తీసుకుంది ఇది కెటిల్ కుక్డ్ అవకాడో కెటిల్ చిప్స్ అనుకుంటా. అనిల్ ఫేవరెట్ ఇవి. అనిల్ స్నాక్స్ టైమా అనిల్? ఫస్ట్ శానిటైజర్. ఇప్పుడు మేము వెళ్ళిన గ్రాసరీ స్టోర్ పర్ ఆల్డీ అనమాట. మోస్ట్లీ అమెరికన్ గ్రాసరీ స్టోర్ అందరికీ తెలిసినవి, నేను కొత్తగా చెప్పేదేం లేదు. వాల్మార్ట్ కొంచెం ఫేమస్. కొంచెం మనకి హోల్సేల్లో ఎక్కువ క్వాంటిటీ కావాలి, కొంచెం రీజనబుల్ ప్రైస్ అనుకుంటే కాస్ట్కోకి వెళ్తారు. లేదా డిఫరెంట్ కూడా ఉన్నాయి, హైవీ అని, లేకపోతే టార్గెట్లో కూడా దొరుకుతాయి మీకు. టార్గెట్ కొంచెం ఎక్స్పెన్సివ్. సో యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. ప్రైస్ షాపర్ అని ఉంటుంది, చాలా ఉన్నాయి. బట్ ఆల్డీ మాకు ఇంటికి చాలా వాకబుల్ డిస్టెన్స్ పక్కనే అనమాట. ఇంకోటి ఏంటంటే ఆల్డీ గ్రాసరీ స్టోర్లో కొంచెం ప్రైజెస్ తక్కువ. ఎందుకంటే మోస్ట్లీ లైక్ ఇందులో ఏంటంటే ఇది జర్మన్ గ్రాసరీ స్టోర్ అనమాట. సో ఎక్కువ యూరోపియన్ సైడ్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మన్ గ్రాసరీస్ అన్నీ అంటే స్నాక్స్ మోస్ట్లీ అవైలబుల్ ఉంటాయి అనమాట దీనిలో ఫర్ అ గుడ్ రీజనబుల్ ప్రైస్. యూఎస్ స్నాక్స్తో కంపేర్ చేస్తే కొంచెం ఒక $1-2 అటు ఇటు తక్కువే ఉంటాయి. బాగుంటాయి వీడి దగ్గర ఆప్షన్స్ కూడా. అంటే మనం ఎప్పుడైనా యూనిక్గా ఏమైనా స్నాక్స్ కానీ ఏదైనా తీసుకోవాలంటే వీ కెన్ గో అండ్ హ్యావ్. మా ఇంటికి అయితే లిటరల్ ఒక రోడ్ క్రాస్ చేస్తే ఆల్డీ అనమాట. సో ఎప్పుడైనా అనిల్ లేకపోయినా సరే నేను ఒక్కదానే నడిచి గ్రాసరీస్ తెచ్చుకునేదాన్ని. సో అది సంగతి. సో నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు మీట్ మార్కెట్. సో ఆల్మోస్ట్ దూరం మా ఇంటికి 30 minutes. సో వీఆర్ గోయింగ్ టు మీట్ మార్కెట్ అండ్ వీఆర్ గోనా గెట్ ది మీట్ అండ్ వీఆర్ గోనా సీజన్ ఇట్ గుడ్ అండ్ వీఆర్ గోనా కుక్ యమ్ ఫుడ్. Jaffa cakes. Jaffa cakes. Going on. ఏమన్నానా? జఫా కేక్స్ ఇవి క్యూట్ ఉన్నట్టున్నాయి, కొంచెం కప్స్ లాగా కదా. యా కప్స్ లాగా ఉన్నాయి. స్టోర్ పేరు వరల్డ్ ఫ్రెష్ మార్కెట్ అనమాట. నాకు తెలిసింది మిడిల్ ఈస్టర్న్ వాళ్ళది అనుకుంటా. బట్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. మిడిల్ ఈస్టర్న్వి, పాకిస్తానీ, ఇండియన్, ఏషియన్, చైనీస్ అన్నీ ఉన్నాయన్నమాట. మటన్లో అయితే డిఫరెంట్ కట్స్ ఆఫ్ మీట్ ఉన్నాయి మీరు ఇందాక చూసినట్టు. అండ్ ఈవెన్ మనకి డిఫరెంట్ లైక్ లివర్ కానీ, హార్ట్ కానీ, లేకపోతే బోటీ కానీ, తలకాయ మాంసం అన్నీ ఉన్నాయండి బాబు. మీరు సెలెక్ట్ చేసుకోవాలంతే. ఈవెన్ మీట్ కూడా
ప్రైస్ రీజనబుల్ అనమాట. అంటే హాఫ్ కేజీ దగ్గర దగ్గర మనకి 800 అలా పడుతుంది. లైక్ ఎలా అంటే £1 $10 అనమాట, విచ్ ఇస్ అ రీజనబుల్ ప్రైస్. నేను కుక్ చేసి కూడా చూసా, మీట్ బాగుంది యాక్చువల్లీ, ఫాస్ట్గా కుక్ అవుతుంది. ట్రై చేయండి. నేను ఇంకా అట్లా తిరుగుతూ ఉండే అనమాట, చాలా ఉండే అక్కడ. అంటే మీకు ఈవెన్ లైక్ వాళ్ళు ఫ్రెష్గా దుబాయ్ వైరల్ చాక్లెట్ అలా డిఫరెంట్వి స్మూతీస్ కానీ, షేక్స్ కానీ, కునాఫా కానీ అట్లా డిఫరెంట్వి చేస్తున్నారనమాట. లైవ్ ఉన్నాయి, మనం కొనుక్కొని తినచ్చు. నేనేం కొనుక్కోలేదులేండి, ఆల్రెడీ మటన్ కొనుక్కున్నాం కదా, ఇదంతా ఎందుకని తీసుకోలేదు ఏది. బట్ బాగున్నాయి. అంటే లైక్ ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే ట్రై చేయండి. బట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. జనాలు కూడా అలాగే ఉన్నారనమాట. వీకెండ్లో అబ్బా మందలా పడిపోయారండి బాబు. ఏదన్నా తీద్దామన్నా, కొందామన్నా, బిల్ చేద్దామన్నా భయం వేసింది ఆ జనాల్ని చూసి. దేవా ఏంటి జనాలు అని చెప్పి. ఇది అయిపోయాక మంచిగా నేను ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నా. బట్ నాకు బోబా, ఇంత దూరం వచ్చా కదా, బోబా టీ కొనుక్కుందామని వీక్లీ వన్సే తాగుతానండి బాబు. సరే, నా ఫేవరెట్ షాప్కి వచ్చేసి కొనేసుకున్నా అనమాట. సక్కూరా. సో మై ఆర్డర్ ఇస్ సక్కూరా మిల్క్ ఓలాంగ్ టీ. ఫైనలీ గైస్, ఆల్మోస్ట్ 5 అయింది, 5:10 అయింది టైమ్. అన్నీ షాపింగ్ చేసి అన్నీ తీసుకొని నేను ఒకసారి షాప్లోకి వెళ్తే మొత్తం షాప్ అంతా అన్ని ఐల్స్ తిరుగుతా. అన్ని ఐల్స్లో ఏమున్నాయి ఏంటి, నేను నా కుకింగ్ రీల్స్కి ఏం యూస్ చేసుకోవచ్చు ఏంటి అని మంచి టైంపాస్ చేస్తా. సో ఐ బాట్ ద బోబా టీ ఫర్ ద వీక్. ఇట్స్ సక్కూరా ఊలాంగ్ మిల్క్ టీ అంట. సో నేను వెళ్ళే బోబా ప్లేస్లో ఏంటంటే ఫ్రెష్గా అప్పటికప్పుడే బ్రూ చేస్తారనమాట. టీ కానీ లేకపోతే ఏదన్నా అంటే ఇన్స్టెంట్ మిక్సెస్ ఉంటాయి కొంచెం, అంటే ఇన్స్టెంట్ టీ, ఇన్స్టెంట్ కాఫీ మిక్స్లా కాకుండా బ్రూ చేసి వాళ్ళు చేస్తారు ట్రెడిషనల్ వేలో. అందుకే టేస్ట్ చాలా బాగుంటుంది, సీరియస్లీ యూనిక్ ఉంటుంది. ఎన్ని బోబా టీస్ ట్రై చేసినా కూడా నాకు ఇదే అసలు గుర్తుండిపోయింది అనమాట, అంత ఒబ్సెషన్ లాగా అయిపోయింది. సో వీ విల్ ట్రై దిస్. అండ్ నేను ఈ ప్లేస్ కోసం చెప్పి వేస్ట్, ప్రతి వీడియోలో చెప్తున్నా, ఇట్స్ ఎ గ్రేట్ ప్లేస్ సీరియస్లీ. ఈజ్ ద గ్రాసరీస్, మటన్ అండ్ గ్రాసరీస్ మీకు హాల్ చేసి చూపిస్తా. సో వెరీ ఫస్ట్ మీకు చూపించాల్సింది మెయిన్ మనం వెళ్ళింది దీనికోసమే కాబట్టి మటన్ అనమాట. ఇది కూడా అదే అక్కడి నుంచే హోల్ ఫ్రెష్ మార్కెట్ నుంచే చూద్దాం. ఏం లేదండి, జస్ట్ పుదీనా తీసుకున్నా కర్రీకి. నెక్స్ట్ ఇందాక చూపించినట్టు చిప్స్ అరిల్ సగం తినేసాడు. మళ్ళీ నెక్స్ట్ ఇది చూపించా కదా జఫా కేక్, సో ఇది ఓకే అది బాగానే ఉంది. నెక్స్ట్ ఏమో కరివేపాకు తీసుకున్నా, టొమాటోస్. అండ్ నెక్స్ట్ అనిల్ ఫేవరెట్ ఇది కార్న్ఫ్లెక్స్, నాకు కూడా ఇష్టం, ఇవి బాగుంటాయి. కార్న్ఫ్లెక్స్ అండ్ బర్బన్ బిస్కెట్స్. నెక్స్ట్ నా ఫేవరెట్ ఇది మొక్కజొన్న పొత్తులు తీసుకున్న ఒక బ్యాగ్ మొత్తం. ఇదిగోండి, ఈ బ్యాగ్ మొత్తం ఒక 5 to 6 తీసుకుని ఉంటా మొక్కజొన్న పొత్తులు. నాకు ఇష్టం, అంటే ఈవినింగ్ 5 o'clock స్నాక్కి మొక్కజొన్న పొత్తు చేసుకోవడం ఈజీ కదా. స్వీట్ కార్న్ ఓవెన్లో పెట్టేసి ఒక 5 minutes పెడితే అయిపోద్ది అనమాట. నాకు చాలా ఇష్టం స్వీట్ కార్న్. ఇండియాలో ఉన్నప్పుడు, వైజాగ్లో ఉన్నప్పుడు. మీకు ఎలా ఉందో నాకైతే ఐడియా లేదు, కానీ మాకు స్నాక్స్ అంటే ఏం తెలుసా ఇంట్లో, స్వీట్ పొటాటో లేదంటే స్వీట్ కార్న్ బాయిల్ చేసి 5 o'clock కల్లా మమ్మీ రెడీగా ఉంచేవారనమాట. లేదంటే శనక్కాయలు, లేదంటే శనగలతో తాలింపులాగేసి ఒక రెసిపీ. లేదు అంటే ఇంకేం చేసేవారంటే పల్లీలు బాగా వేపేవారు. పల్లీలు, ఇవే నా స్నాక్స్ అనమాట వైజాగ్లో ఉన్నప్పుడు. బయట ఫుడ్ బజ్జీలు అవన్నీ తినేవాళ్ళం, కానీ వెరీ రేర్, మంత్కి ఒకసారి కూడా వీ యూస్ టు నాట్ ఈట్ దెమ్. సో యా. And mint leaves, onions, and hide and seek, అందర్ ఫేవరెట్, చిన్న జింజర్. సో ఇవి నాకు తెలిసి వీక్కి సరిపోతాయి గ్రాసరీస్, కర్రీస్ కుక్ చేసుకోవడానికి. సరే, టైం అయిపోతుంది, ఆల్మోస్ట్ 6 అయింది టైమ్. సో కర్రీ ప్రిపేర్ చేసాను, కర్రీ కాదు సారీ మటన్. ఏంటని ఈరోజు బిర్యానీ పేరు మర్చిపోయా,
యా మటన్ తలప కట్టి పులావ్ ఆర్ బిర్యానీ మీరు ఏమనుకుంటే అది ప్రిపేర్ చేసేసుకుందాము. సో ఫస్ట్ మటన్ వాష్ చేసి మసాలా ప్రిపేర్ చేద్దాం. సరే లెట్స్ గెట్ గోయింగ్ గైస్. ఇప్పుడు వాష్ చేసుకున్నాం మటన్. సో తలపకట్టి బిర్యానీ అన్నది ఏంటంటే తమిళ్ స్టైల్ అనమాట, పులావ్ లాంటిది. అయితే దీనికి మెయిన్ బేస్ ఏంటంటే మసాలా అనమాట. నేను చూపించింది మీరు ఒక 2 నిమిషాలు పాజ్ చేసి చూసి లేదా రీప్లే చేసి చూడండి. దానిలో కొంచెం జింజర్ గార్లిక్ వేసి ఎక్స్ట్రా కొన్ని గ్రీన్ చిల్లీస్ వేసి బాగా మిక్సీ పట్టి పేస్ట్లా చేసుకుంటాం అనమాట. వెరీ సింపుల్ అండి, కానీ మనం ఏంటంటే ఆ పేస్ట్ని కొంచెం మాస్టర్ చేయాలన్నమాట. ఏంటంటే ఆనియన్స్ని బాగా ఫైన్గా మీరు చాప్ చేసేసుకొని గీ అండ్ ఆయిల్ వేసుకుంటాం కదా, ఆ దాంట్లో బాగా ఫ్రై చేయాలన్నమాట. అస్సలు మనం మాడనీయకుండా చూసుకోవాలి, మాడితే చేదొస్తుంది అనమాట మనకి పులావ్లో. ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చాక ఈ పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసేసుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టి బాగా మగ్గనియాలన్నమాట. నాకేమనిపిస్తుంది అంటే ఎంత ఏసీ ఉన్నా కూడా వంట చేస్తే మన గొంతు లేకపోతే మన బాడీ అంతా బాగా డ్రై అయిపోయి హాట్గా అయిపోద్ది కదా. ఏమంటారు, మీరు రిలేట్ అవుతారా దానికి? ఏముందండి, అది బాగా కుక్ అయ్యాక మిశ్రమం ఇందాక చూసారు కదా, దానిలో కర్డ్ వేసుకొని మగ్గనిస్తాం అనమాట. కర్డ్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఏంటంటే మటన్ని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. దాని నుంచి మంచిగా వాటర్ ఊరుతుంది, ఎందుకంటే కర్డ్ కూడా ఉంది కాబట్టి. అది సరిపోదు, మనం విజిల్స్ వేయించాలి కాబట్టి వాటర్ ఏమో మటన్ పైకి టచ్ అయ్యేంత వరకు వాటర్ వేసేసుకొని ఉప్పు కారం అన్నీ అడ్జస్ట్ చేసేసి ఒక 5 విజిల్స్ వేయించుకున్నాను నేను. ఇదన్నమాట జీరా రైస్. నేను వాడిన రైస్ మీకు చూపించా కదా, అది ఎక్కువ అటువైపు వాళ్ళు వాడతారంట, తమిళ సైడ్ వాళ్ళు. దాన్ని సాంబార్ రైస్ అని కూడా అంటారు, మీకు బయట దొరుకుతుంది. ఇది ఈ పులావ్కి కరెక్ట్ అనమాట, ఎందుకంటే ఈ పులావ్ కుక్ అయ్యాక కూడా పొడి పొడిగా ఉండదండి. ఆ రైస్ మంచిగా సాఫ్ట్గా వాటర్ ఎగ్జిస్ట్ ఉంటుంది అనమాట, బాగుంటుంది, మాయిస్ట్ ఉంటుంది టెక్స్చర్. మంచిగా చూసారు కదా, మంచిగా మాయిస్ట్ ఉంటుంది అనమాట. మీకు బయట రెస్టారెంట్స్లో కూడా సేమ్ ఇలానే ఇస్తారు. ఆ మాయిస్ట్నెస్ లేకపోతే అది తలపకట్టి కాదనమాట, మీరు అది గుర్తుపెట్టుకోవాలి. మీకు అనిపించి ఏంటబ్బా ఇలా ఓవర్ కుక్ అయిపోయిందా రైస్ అని, కాదండి, అట్లానే ఉంటుంది అనమాట టెక్స్చర్. అబ్బా సూపర్ వచ్చింది యాక్చువల్లీ చెప్పాలంటే. అయిపోయింది ఫుడ్, డిన్నర్ టైం. I don't think it's the best, but not bad for first time. It's my first time making this. So, okay, మీ రెసిపీ ఫాలో అవ్వండి. బట్ యా, మేబీ నెక్స్ట్ టైం ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడైనా బాగా వస్తే రెసిపీ పక్కా పోస్ట్ చేస్తా. బట్ ఐ డోంట్ థింక్ దిస్ ద బెస్ట్. ఇంకో ప్రాబ్లం ఏంటంటే నేను తలప కట్టి తిన్నది చాలా తక్కువ, లైక్ హార్డ్లీ వన్స్ or twice తిన్నాను నా లైఫ్లో. సో ఎగ్జాక్ట్ టేస్ట్ అంటే ఎగ్జాక్ట్ టేస్ట్ ఎలా ఉంటుంది అనేది అంత ఐడియా లేదనమాట నాకు. సో ఇప్పుడు టేస్ట్ తెలిస్తే మనం దాన్ని
ఏం వాడితే ఆ టేస్ట్ వస్తుంది అనేది కొంచెం తెలుస్తుంది కదా. ఐ డోంట్ నో దట్ టేస్ట్. సో మేబీ ఫ్యూచర్లో బాగా ట్రై చేసి ఓకే ఫైన్ ఇది మనం తెప్పించాల్సిన ఎండ్ గోల్ అని తెలిస్తే ఐ కెన్ వర్క్ ఆన్ ఇట్ వే బెటర్. సో హియర్ యూ గో, దిస్ ఇస్ ద ఫుడ్. సో ఒక ముద్ద పెట్టుకుందాం. బేసిక్గా సాంబార్ రైస్ కొంచెం ఇలా ముద్దగానే ఉండాలన్నమాట. ఈ పులావ్ ఆర్ బిర్యానీ కొంచెం స్టిక్కీగానే ఉంటుంది అనమాట ఈ రైస్ కన్సిస్టెన్సీ అంతే. సో నాట్ బ్యాడ్, నాట్ బ్యాడ్ సీరియస్లీ. హాయ్ గాయ్స్, హ్యాపీ ఈస్టర్ మీ అందరికీ. సో ఇంత బ్యూటిఫుల్గా వేసుకున్నా. ఐ డోంట్ నో దిస్ కంచి సారీ అనుకున్నా. కంచే కదా దీని కంచే కదా, నాకు కూడా తెలియదు ఏం సారీ, బట్ ఇట్స్ పట్టు సారీ. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ గోల్డిష్ లావెండర్ కలర్ విత్ గుడ్ ఇయర్ రింగ్స్ అండ్ చెంపస్వరాలు. నా బ్యాంగిల్స్ వేసుకున్నా. Let's go for it. Amen. Hallelujah. 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 Then Holy Spirit speak our parties to be. హాయ్ గైజ్, ఇప్పుడే చర్చ్ నుంచి వచ్చా. అసలు నేను ఏం చూపిలే మీకు మంచి పట్టు సారీ కట్టుకున్నా నేను. అసలు ఏమీ చూపించడానికి కుదరలేదు, ఎందుకంటే ఫుల్ రెయిన్ అనమాట. మాకు అసలు ఎంత గ్లూమీ ఉందంటే అవుట్ సైడ్ 4 o'clockకి ఎంత చూడండి ఎంత లైట్ ఉందో. సో గ్లూమీ అంటే బయట యాక్చువల్లీ మంచిగా గార్డెన్లో క్లైమేట్ బాగుంది, ఎండ్ ఉంది కదా, ఫొటోస్ తీసుకుందామని చాలా అనుకున్నా నేను. బట్ ఏం తీసుకోలేకపోయాను. చర్చ్లో కూడా చాలా మంది వచ్చారనమాట. సో ఐ కుడెంట్ ఫైండ్ అ కార్నర్ టు టేక్ ఫొటోస్ అండ్ వర్ సో పోరింగ్ అవుట్ సైడ్. అండ్ మళ్ళీ సారీ కూడా పాడైపోద్ది కదా, పట్టు సారీ మనం తడపలేము కదా నీటిలో. సో అది మీకైతే కొంచెం ఒక మాదిరిగా చూపిస్తా. ఇట్ ఈస్ అ గిఫ్ట్ నాకు ఈ సారీ. ఐ గెస్ ఇది కాంచీవరం అనుకుంటా. ఐమ్ నాట్ షూర్ వాట్ సారీ ఈస్ దిస్. కాంచీవరము కాదు, ఐడియా లేదు, బట్ మీకు చూపిస్తాను సారీ. అండ్ మంచిగా ఇయర్ రింగ్స్ ఆర్టిఫిషియల్గా వేసుకున్నా, ఇవి చెంపస్వరాలు పెట్టుకున్నా, చిన్న బుట్టలు పెట్టుకున్నా, అండ్ గోల్డ్ బ్యాంగిల్స్ వేసుకున్నా. అంతే, మీకు చూపిస్తా. ఇదిగోండి సారీ చూపిస్తా. సో గ్లూమీ యాక్చువల్లీ, చాలా గ్లూమీగా ఉంది మాకు క్లైమేట్. ఇది సారీ. నాకు ఐ డోంట్ నో హౌ టు ఈవెన్ షో గైస్, ఐమ్ సో సారీ. అంటే అసలు లైటింగ్ లేదు మాకు, ఫుల్ మస్తు వర్షం పడుతుంది. ఇది సారీ డ్యూయల్ క్రోమ్ వచ్చిందనమాట సారీకి. ఇలా మొత్తం నలిగిపోయింది యాక్చువల్లీ. ఏమైనా తీద్దామన్నా మొత్తం నలిగిపోయింది సారీ అంతా. ఫీల్ సో బ్యాడ్ దట్ ఐ కుడెంట్. బట్ మేబీ ఈ సారీ నాదే కాబట్టి మేబీ ఇన్ ఫ్యూచర్ వీడియోస్లో పక్కా పోస్ట్ చేస్తాను ఈ సారీతో. మేబీ ఒక లుక్ ఏదో ఒకటి ప్లాన్ చేస్తా. బట్ యాజ్ ఆఫ్ నౌ ఐ కాంట్. ఐమ్ సో సారీ. యాక్చువల్లీ నేను చాలా బ్యూటిఫుల్ రెడీ అయ్యా మార్నింగ్, బట్ ఐ రియలీ couldn't do anything because of the climate main and the circumstances as well. So yeah, I'm so sorry guys. Maybe sometime.